వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ను చాలా వరకు నిజంగా 100 days అనేది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ ఆల్ 3 months నుంచి మనం బిగ్ బాస్ రివ్యూస్ అనేది ఇస్తూనే ఉన్నాము. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు విన్నర్ ఎవరు అనేది ఈ రోజుతో తేలిపోతుంది. ఎందుకంటే December 15th అనేది మాత్రం ఫైనల్ ఎడ్జ్లా ఉంది. అండ్ ఇప్పటి వరకు జరిగినది చూస్తే కనుక నిజంగా 22 contestants వచ్చిన తర్వాత అందులో ఎంతమంది ఎలిమినేషన్ ఏ కారణాల వల్ల అయ్యారనేది కూడా నేను బ్రీఫింగ్ ఇచ్చాను. కానీ ఈ 3 days 4 daysలో ఏం జరిగింది అంటే కనుక నిజంగా ఈ వీక్ అంతా కూడా అసలు గ్రాండ్ ఫినాలే అనేది టికెట్ ఫినాలేలో మనకందరూ 5 contestants నిలబడ్డారు, మిగిలిపోయారు. అందులో నిజంగా వీళ్ళందరూ కూడా ఆడిన విధానం ఎలా ఉంది అంటే ఎందుకంటే ఇంతకు ముందు కూడా కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళారు, రకరకాల కారణాల వల్ల ఎలిమినేషన్స్ అయ్యారు. కానీ ఎలిమినేట్ అయ్యితూ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే లైక్ మన నబీలు వల్ల అవినాష్ సేవ్ అవ్వడము, నిజంగా ఇలాంటివన్నీ చాలా మిరాకిల్స్ జరిగాయి. ఎందుకంటే 8th season ఇన్ఫినిటమ్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి అందులో ఏమైనా ఎలా అయినా జరగవచ్చు అనేది చాలా విధాలుగా మనమైతే కొన్ని గెస్ చేసినవి కూడా నిజమయ్యాయి. ఈరోజు ఎవరు విన్ అవుతున్నారు అనేది మాత్రం మన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా 5 contestants డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళ వీడియోస్ చూసినట్లయితే నిజంగా అయితే ఎందుకంటే మామూలుగా వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఈ వీక్ అంతా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం బిగ్ బాస్ ఎందుకంటే ఇంతవరకు చాలా టైట్గా పట్టి రేషన్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, టాస్కుల విషయంలో కానీ రకరకాల కారణాల వల్ల వాళ్ళను ఎందుకంటే నిజంగా చాలా హార్డిల్స్ పెట్టిన తర్వాత ఎందుకంటే హార్డిల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలా వచ్చారు అనేది మనం ఇప్పుడు ఒక 5 contestants స్ట్రాంగ్గా నిలబడ్డారు. అందులోనే ఇప్పుడైతే సోషల్ మీడియాలో కావచ్చు, బిగ్ బాస్ ఫ్యాన్స్లో కావచ్చు ఒక విధమైన చర్చ అయితే జరుగుతుంది. ఎవరు విన్నరు, గౌతమ, నబీల, నిఖిల, ప్రేరణ, అవినాష్. ఎందుకంటే 5 మంది కూడా 5 యాంగిల్లో పర్ఫెక్ట్గా వాళ్ళ పోర్ట్రైట్ అయితే మాత్రం నిజంగా పర్ఫెక్ట్గా చేసుకున్నారు లాస్ట్ వీక్ వచ్చేటానికి. ఎందుకంటే 14th వీక్ కావచ్చు, 15th ఇప్పుడు అసలు మామూలుగా రన్ అవ్వడం లేదు. ఈ వీక్లో జరిగిన ఎపిసోడ్స్ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్లు కావచ్చు, ఎందుకంటే వీడియో అందరూ ఎలిమినేషన్ అయిన తర్వాత నిజంగా బిగ్ బాస్ వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న 5 members కూడా లక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ చాలా వరకు వాళ్ళను ఈ వీక్లో ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతున్న విధానం అయితే మాత్రం నిజంగా ఇన్ని రోజుల కష్టానికి వాళ్ళు ఒక హ్యాపీ మూమెంట్ ఒక లాస్ట్. ఎందుకంటే మనకు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు ఆట ఆడిచ్చేసి వాళ్ళ ప్రైజ్ మనీ పెంచుతూ రావడం మాత్రం మామూలు విషయం కాదు. బీబీ జోడీస్ ఎందుకంటే స్టార్ మాలో వస్తున్న సీరియల్స్ కంటెస్టెంట్స్ అందరూ రావడము, లాస్ట్ అయితే ఈరోజు అయితే సాటర్డే సుమ రావడము, ఎంటర్టైన్ చేయడము, ఇలా ఈటీవీ ప్రభాకర్ రావడము, ఇలా అందరూ రకరకాల అలా సెలబ్రిటీస్ వచ్చి వీళ్ళను ఈ 5 members ఎందుకంటే నిజంగా ఇంతకుముందు అయితే ఒక విధమైన క్రౌడ్ ఉండేది కాబట్టి ఎంటర్టైన్మెంట్కు స్కోప్ ఉండేది. కానీ ఈ 5 మంది ఉండడం వల్ల వీళ్ళు ఏమవుతుంది అంటే కనుక నిజంగా ఆ ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందేమో నిజంగా ఈ వీక్ అనేది అనుకున్నారు. కానీ సెలబ్రిటీస్ రకరకాల రోజు ఒక సెలబ్రిటీస్ని రప్పించేసి వాళ్ళతో గేమ్స్ ఆడిచ్చేసి గేమ్స్ ఆడిచ్చి వీళ్ళు గేమ్ ఆడి వాళ్ళకు ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేయడమా డిక్రీజ్ చేయడమో చేసి ఇలాంటివన్నీ బిగ్ బాస్ స్ట్రాటజీలో రకరకాల ఆస్పెక్ట్స్ అయితే జరిగాయి. అండ్ ఇప్పుడు మనం ఫైనల్లో ఎవరెవరు ఉన్నారు అంటే కనుక నిజంగా నిఖిల్ అండ్ గౌతమ్, అవినాష్, నబీల్, ప్రేరణ. నిజంగా ప్రేరణను మాత్రం ఎప్పుడో వెళ్ళిపోద్ది అనుకున్నారు. ఎందుకంటే తన యారగెన్సీ రకరకాలుగా తను స్ట్రక్ ఆన్ అయిన విధానం చూస్తే కనుక తనే అమ్మాయే ముందెళ్తుందేమో, విష్ణుప్రియ కానీ రోహిణి కానీ ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం నిజంగా సోనియా ముందుకు వస్తుందేమో, యాష్మి ముందు, వీళ్ళందరినీ తప్పించి నిజంగా లేడీ సింగిల్ ఉమెన్ అనేది ప్రేరణ మాత్రం నిలబడిపోయింది. ఇప్పుడు ఈ ప్రేరణ కావచ్చు, నలుగురు కావచ్చు, ఎందుకంటే నిఖిల్ పేరు అయితే కొంచెం స్ట్రాంగ్గా వినపడుతుంది. తర్వాత గౌతమ్ కూడా ఎందుకంటే లాస్ట్ తన సీజన్లో ఏది చాలా వరకు దగ్గరికి వచ్చేసి తను బయటికి వెళ్ళిన విధానము, అలాగే అవినాష్ కూడా వీళ్ళందరూ ఎందుకంటే ఓజీ అండ్ క్లాన్స్ రాయల్ క్లాన్స్ వచ్చినప్పుడు ఈ క్లాన్స్ ఆల్రెడీ కొంతమంది చేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరు ఇప్పుడు విన్ అవుతారు అనేది మాత్రం నిజంగా ఎక్కువ నా పర్సంటేజ్ అయితే మాత్రం విన్ నిఖిల్ కావచ్చు, రన్నరప్గా గౌతమ్ నిలబడతాడు అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మనం చేసిన ప్రెడిక్షన్స్ ఇది ఎందుకంటే ప్రెడిక్షన్ కాదు, దీని ప్రెడిక్షన్ అన్నారు కానీ ఒక బిగ్ బాస్ను అనాలిసిస్ చేస్తూ ఇంతవరకు మనం వచ్చాం కాబట్టి ఆ విధంగా ఏదంటే ఒకటి కన్నడ అనే క్లాజ్ ఒక్కటి పక్కన పెట్టేస్తే తను ఆడిన విధానం, జెన్యూన్గా ఉన్న విధానం, వాళ్ళ మదర్తో సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా క్యారీ అయితే కనుక ఎందుకంటే నిన్న అవినాష్ ఎపిసోడ్లో తన మెమరీ గురించి చెప్తూ తన కొడుకును పోగొట్టుకున్న విధానం నిజంగా కంటతడి పెట్టించేశాడు.
అలాగే ప్రేరణ ఇష్యూ కావచ్చు, అలాగే ఎంత కింది నుంచి వచ్చాను, ఎంత లో మిడిల్ క్లాస్లో నుంచి వచ్చాను అని నిఖిల్ చెప్పుకోవడము, అలాగే వరంగల్ బిడ్డగా మన నబీలు తన చెప్పుకోవడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ 5 మంది గురించి నిజంగా ఆడియన్లో ఒక క్యూరియస్ను నిజంగా ఫుల్ఫిల్ చేశాడు బిగ్ బాస్. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళే ఒక ఇంటర్వ్యూ లాగా వాళ్ళు చెప్తూ నేను ఇక్కడి నుంచి ఇలా అయ్యాను ఇలా అయ్యాను అని చెప్పుకున్న విధానం మాత్రం ఎక్కడ అతిశయోక్తి అనిపించలేదు. చాలా పొలైట్గా వాళ్ళ స్టైల్ ఆఫ్, ఎందుకంటే జెన్యూనిటీ కనిపించింది. అలాగే ఈరోజు ఇంకా గ్రాండ్ ఫినాలేలో ఇంకా ఎవరు విన్ అవుతారు, ఎవరు డబ్బులతో, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం కొంతమంది మనీకి ఎందుకంటే ప్రయారిటీ ఆఫ్ డబ్బే కాబట్టి ఫైనల్గా డబ్బు, ఎందుకంటే విన్నర్ కంటే కూడా ప్రైజ్ మనీ ఇచ్చి బయటికి వాళ్ళు సింక్ అయిన విధానం చాలామంది చాలా సీజన్స్లో కూడా మనం చూసాం. కొంతమందికి డబ్బులు ఇచ్చారు, డబ్బులు ప్రయారిటీ తీసుకున్న వాళ్ళు కప్పు వదిలేశారు, కప్పు ప్రయారిటీ ఉన్న వాళ్ళు డబ్బులు తక్కువైనా కానీ పర్లేదు అన్నట్టు వాళ్ళు అలా తీసుకొని వెళ్ళిపోయారు. ఇందులో కూడా నిఖిల్కు డబ్బు అవసరం ఉందా, లేదా గౌతమ్కు డబ్బులు అవసరం ఉందా, ప్రేరణకు అవసరం ఉందా, నబీల్కి అవసరం ఉందా, అవినాష్, ఇలా ఎవరికి ఆ టైప్ ఆఫ్ టాస్క్లో ఉంటుంది అనేది ఈరోజు తెలుస్తుంది. ఇదే ఈరోజుకు, ఎందుకంటే 105 days మనము రివ్యూస్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇస్తూ వస్తున్నాం కాబట్టి ఈ బిగ్ బాస్లో ఎవరు విన్ అవుతారు, అలాగే విన్ అయిన విధానం ఎలా ఉంటుంది అనేది రేపు చర్చించుకుందాం. అలాగే నైట్ కూడా ఎపిసోడ్ అనేది మనము దీని గురించి చర్చించుకుందాము. కాబట్టి ఈరోజు ఎవరు విన్ అవుతారనేది మన కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.